ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పోలింగ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రచారంలో స్పీడ్ పెంచింది బీజేపీ. కొమరంభీం జిల్లా కాగజ్నగర్లో అమిత్ షా సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరిన్ని వివరాలు సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో అమిత్ షా బహిరంగ సభ జరగబోతుంది. కాగజ్నగర్ వేదికగా విజయ సంకల్ప యాత్ర నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సిర్పూర్ కాగజ్నగర్లో జనసభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అంటే 2:30 గంటల వరకు అమిత్ షా ఇక్కడికి చేరుకోబోతున్నారు. అమిత్ షా ఈ కాగజ్నగర్ వేదికగా అంటే ఆదిలాబాద్ పార్లమెంట్ సిట్టింగ్ స్థానం కాబట్టి సిట్టింగ్ స్థానాన్ని బదలపరచుకోవడం కోసం బీజేపీ ప్రచారం చేస్తుంది. అదేవిధంగా అగ్రనాయకులు ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు సైతం తమ ప్రచారంలో హోరెత్తిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకోవచ్చు మిట్ట మధ్యాహ్నం సమయంలో అమిత్ షా రాబోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన వచ్చే కార్యకర్తలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎదురుకాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అసలే రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పెద్ద టెంట్లు వేయడంతో పాటు ఈ ఎవరైతే సభికులు జనం వస్తారో వాళ్ళకు ప్రత్యేకంగా కూలర్లు సైతం ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ విధంగా చూసుకుంటే సభకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయగా అమిత్ షా 2:30 గంటల తర్వాత ఇక్కడికి వస్తారు. అయితే బీజేపీకి సంబంధించి అంటే ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పుంజుకుంది. 4 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే ప్రచారాలు చేస్తున్నారు. కొంత డోర్ టు డోర్ ప్రచారాలకు ఎండ ఆటంకంగా మారుతున్న నేపథ్యంలో ఉదయం సాయంత్రం వేళల్లో ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు భారీ బహిరంగ సభలపైన దృష్టి సారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు ప్రచారంలో హోరెత్తిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది అమిత్ షా సభ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి టీవీ కాగజ్నగర్ నుంచి.